సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేం. అవి ఎంతటి విలువైనవో వాటిని కోల్పోయినప్పుడే బాగా అర్థమవుతుంది. నేటి సమాజంలో చాలా మందికి మానసిక ఆరోగ్యంపై అంతగా అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు గాడి తప్పిన జీవనంలో ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి 8 మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు వీరిలో చాలా మందికి మానసిక వైద్యం అనేది అందని ద్రాక్షగానే మారింది. నిజానికి చిన్నపాటి కౌన్సిలింగ్, సైకోథెరపీల సాయంతో చాలా రకాల మానసిక సమస్యల నుంచి నిక్షేపంగా బయటపడొచ్చని చెబుతారు నిపుణులు. మానసిక సమస్యల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చే సైకోథెరపీ, కౌన్సిలింగ్ ప్రక్రియల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కౌన్సిలింగ్, సైకోథెరపీ వీటి మధ్య తేడాలేంటి? చాలా ఎక్కువగా వినిపించేటటువంటి అంశం ఏంటంటే, నా క్లినిక్లో కానీ లేదంటే బయట కానీ కౌన్సిలింగ్ అంటూ ఉంటారు. అంటే సైకలాజికల్గా మానసిక పరిస్థితులని మార్చడానికి ఉపయోగించేటటువంటి ఒక సైంటిఫిక్ ప్రక్రియ కౌన్సిలింగ్. ఇది నార్మల్గా మనందరం కామన్గా వాడుకునేటటువంటి పదం కౌన్సిలింగ్. సైంటిఫిక్ పదం ఏంటి? సైకోథెరపీ అంటారు. సో కౌన్సిలింగ్ అందరూ చేస్తాం కదండి. మా ఇంట్లో చేస్తాం, మన తల్లిదండ్రులు పిల్లలకు చేస్తారు, భార్య భర్తకు చేస్తాడు, భర్త భార్యకి చేస్తారు, స్కూల్లో టీచర్ పిల్లలకి చేస్తారు, స్కూల్లో ప్రిన్సిపల్ చేస్తూ ఉంటారు, ఎంప్లాయర్ ఎంప్లాయీకి చేస్తూ ఉంటాడు. ఇదంతా అంటే కనుక అవన్నీ కౌన్సిలింగ్ అనేటటువంటి అంశం అయినా కూడా సైంటిఫిక్ తరహాలో సైకోథెరపీ అని అనమాట. సైకోథెరపీ అనేటటువంటిది ఒక భిన్నమైనటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ. అది కూడా మాటల ద్వారా చేసేదైనా కూడా మాటల ద్వారా ఆలోచన శైలిని, మనస్తత్వాన్ని, వ్యవహారాన్ని, అలవాటుల్ని మార్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దీన్ని సైకోథెరపీ అంటాం. సో రోజువారీ చేసేటటువంటి కౌన్సిలింగ్కి సైకోథెరపీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సైకోథెరపీ విధానం ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ సైకోథెరపీ అనేది ఒక సైంటిఫిక్ అండ్ సిస్టమేటిక్ ప్రాసెస్. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆ జబ్బుకి లేదంటే అతను ఉండేటటువంటి పరిస్థితి బట్టి, అతను పడేటటువంటి బాధలు బట్టి ఆ సైకోథెరపీ అనేటటువంటిది డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో రకరకాలు ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోథెరపీ అంటే వ్యక్తిత్వాన్ని మార్చేటటువంటి సైకోథెరపీ. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మనస్తత్వాన్ని మార్చేటటువంటి సైకోథెరపీ. ఇంటర్పర్సనల్ సైకోథెరపీ అంటే వ్యక్తుల మధ్యన ఏర్పడేటటువంటి భావోద్రేగాలు కానీ, విద్వేషాలు కానీ, వైషమ్యాలు కానీ, మనస్పర్ధలు కానీ తీర్చేటటువంటి టాకింగ్ థెరపీ. సైకోథెరపీ అంటే ఏమీ లేదండి, టాకింగ్ థెరపీ, మాటలే. అక్కడేమీ వస్తువులు కానీ, అస్త్రాలు కానీ, డయాగ్నోస్టిక్ ఇన్వెంటరీలు కానీ ఇంకేమీ ఉండవు. ఏదో ఎంఆర్ఐలు కానీ మాట్లాడేటి. మాటకు అంత మంత్రం ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ డాక్టర్కు ఉండేటటువంటి అనుభవం బట్టి, ఆ డాక్టర్ చూసేటటువంటి కేసులు బట్టి ఆ మాటకు ఆ మంత్రం ఉంటుంది. ఎందుకంటే ఈ సైకోథెరపీ అనేటటువంటి ప్రక్రియ ప్రధానంగా మీరు వెళ్ళేటటువంటి ఆ సైకోథెరపిస్ట్ అంటే ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తిని సైకోథెరపిస్ట్ అంటారు. ఆ వ్యక్తి యొక్క అనుభవము, ఆ వ్యక్తి మీద మీకు ఉండేటటువంటి నమ్మకం బట్టి అది పనిచేస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సైకోథెరపీ పనిచేస్తుందా? ఫలితాలు ఎలా ఉంటాయి? ఇది చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఒక సైంటిఫిక్ బేసిస్ మీద జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క బలాలు, బలహీనతలు అర్థం చేసుకుని జరుగుతుంది. ఆ కుటుంబ పరిస్థితులు లేదంటే సామాజిక పరిస్థితులు బట్టి జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు చేసే చదువుకునే చదువు, ఆ ఉద్యోగం బట్టి అది డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కొద్దిగా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఇందులో రకరకాల జబ్బులకి, రకరకాల పరిస్థితులకి రకరకాల సైకోథెరపీస్ అనేటటువంటిది మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సైకోథెరపీని ఎలా రూపొందించుకుంటారు? ఈ సైకోథెరపీ అనేటటువంటి దాంట్లో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వినటం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సైకోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం, వారు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే పేషెంట్తో ఒక అండర్స్టాండింగ్ బిల్డప్ చేసుకోవటం, తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి సమస్యని వినగలటం. వింటే కనుక 50% ఆఫ్ మానసిక సమస్యలు తగ్గిపోతాయి అనేటటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ అనమాట. ఒకటి ఏంటంటే, నా మాట వినేదానికి ఒక భరోసా అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. నా సమస్య వాళ్ళకి పూర్తిగా చెప్పుకోవటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి సానుభూతే కాకుండా ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది అనేటటువంటి ఒక నమ్మకం అనేటటువంటిది ఈ వినటం అనేటటువంటి ఆస్పెక్ట్లో ఉంటుంది. రెండోది ఏంటంటే సైకోథెరపీలో అర్థం చేసుకోవటం. అంటే ఇది ఎటువంటి సమస్య,
వీళ్ళు లోపలే వాళ్ళ వ్యక్తిత్వం వల్ల బాధపడుతున్నారా, బయట ప్రపంచం వల్ల బాధపడుతున్నారా, నిజంగా ఉన్నటువంటి సమస్యలకు బాధపడుతున్నారా, లేదంటే లేనటువంటి సమస్యలు ఊహించుకుని బాధపడుతున్నారా, ఎటువంటి సమస్య వల్ల బాధపడుతున్నారు అనేటటువంటిది అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ చేసుకోవటం అనేది పార్ట్ 2. పార్ట్ 3 అనేటటువంటిది డిజైన్ చేయటం. అంటే ఏంటి డిజైన్ చేస్తున్నాం అంటే కనుక, ఏ పద్ధతిలో ఇది మనం అప్రోచ్ అవుతే కనుక ఈ సమస్య సన్నగిల్లేదానికి అవకాశం ఉంటుంది, ఏ విధంగా మాట్లాడచ్చు, ఏ విధంగా మాట్లాడితే పేషెంట్ యొక్క ప్రాబ్లము తగ్గుముఖం పడుతుంది, ఆలోచన శైలిలో మార్పు వస్తుంది, వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, అలవాట్లలో మార్పు వస్తుంది అనేటటువంటిది డిజైన్ చేయటం. 4వ అంశం ఏంటంటే, ఈ వ్యక్తిని తర్వాత మనం ఫాలో అప్ సెషన్స్కి వచ్చే విధంగా, అంటే పూర్తిగా ఈ జబ్బు బారి నుంచి బయటపడేంత వరకు ఆ వ్యక్తి అక్కడ మనతో ఫాలో అప్కి వచ్చేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రక్రియలు. 5వది ఏంటంటే కనుక, కేవలం ఈ వ్యక్తి ఒక్కరితోనే మాట్లాడితే సరిపోతుందా, లేదా ఇంకా ఎవరన్నా కుటుంబ సభ్యులు కానీ, దగ్గర బంధువులు కానీ, స్నేహితులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలా? ఇన్వాల్వ్ చేస్తే కనుక ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ హెల్ప్ ఏ విధంగా తీసుకోవాలని. సైకోథెరపీతో మానసిక రుగ్మతల్ని పూర్తిగా రూపుమాపొచ్చా? సైకోథెరపీ, టాకింగ్ థెరపీ అంటున్నారు కదా డాక్టర్ గారు, కేవలం దీని ద్వారానే ఒక జబ్బుకి విరుగుడు కనిపెట్టచ్చా? ఒక జబ్బు పూర్తిగా మటమాయమైపోతుందా? ఒక భార్యాభర్తల సమస్య లేదంటే ఒక వ్యసనం పూర్తి స్థాయిగా నిర్మూలించచ్చా అంటే కనుక అది కష్టసాధ్యమే. మనం మిగతా సైకాలజీలో, ఎందుకంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఏంటంటేనండి, ప్రధానంగా మిగతా జబ్బులు వాటితో, అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ ఇలాంటి వాటి సమస్యలతో పోల్చుకుంటే సైకాట్రీలో ఏంటంటే ఇది మల్టీ డైమెన్షనల్. అంటే ఏదో ఒక రూట్లోంచి వచ్చే జబ్బు కాదు ఇది. పరిస్థితులు బట్టి, వ్యక్తిత్వాలు బట్టి, అలవాట్లు బట్టి, ఆలోచనలు బట్టి, మాట తీరు బట్టి, ఇలా రకరకాల అంశాలు బట్టి వస్తుంది. కాబట్టి కేవలం సైకోథెరపీ ద్వారానే ఒక సమస్యను నిర్మూలించడం అన్నది కష్టం. కానీ సమస్య యొక్క ఇంటెన్సిటీ సైకోథెరపీ ద్వారా తగ్గించగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే మాట్లాడటం ద్వారా. దాంతోపాటు మందులు ఉండొచ్చు, ఫ్యామిలీ థెరపీ ఉండొచ్చు, వాతావరణంలో మార్పులు చెందేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఇలా రకరకాల స్టెప్స్ తీసుకోవడానికి సైకోథెరపీ అనేది దోహదపడుతూ ఉంటుంది. సైకోథెరపీని ఎలాంటి మానసిక రుగ్మతల్లో వాడతారు? మరి సైకోథెరపీ అనేది ఎటువంటి వాటికి ఇవ్వచ్చు? ఇందాక నేను చెప్పినట్టుగా పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వంలో మార్పు చెందించడానికి, లేదంటే డిజీజెస్, సిబిటి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియా, స్కిజోఫ్రీనియా, మేనియా, బైపోలార్ డిసార్డర్ ఇలాంటి వాటిల్లో సిబిటి ద్వారా సైకోథెరపీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంటర్పర్సనల్ థెరపీ అంటే వ్యక్తిత్వాల మధ్యన ఏర్పడేటటువంటి గొడవలకి ఇంటర్పర్సనల్ సైకోథెరపీ. అంటే మీ వ్యక్తిత్వాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల అవతల వ్యక్తితో మీకు ఉండేటటువంటి సత్సంబంధాలు ఏర్పడతాయి అనేటటువంటిది ఇంటర్పర్సనల్ సైకోథెరపీ. ఫ్యామిలీ థెరపీ, కుటుంబరీత్యా ఉండేటటువంటి రకరకాల వ్యక్తిత్వాలు ఉండటం, వాళ్ళు ఏర్పడేటటువంటి గొడవలకి ఏ వ్యక్తితో ఎలా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూర్చోపెట్టి మాట్లాడేది ఫ్యామిలీ థెరపీ. మ్యారిటల్ థెరపీ, మ్యారేజ్ థెరపీ, భార్యాభర్తల మధ్యన ఏర్పడేటటువంటి సమస్యలకి మ్యారేజ్ సైకోథెరపీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో కాబట్టి సైకోథెరపీ అనేటటువంటిది కౌన్సిలింగ్ అనేది కాకుండా ఒక భిన్నమైనటువంటి, ఒక సైంటిఫిక్గా, ఒక స్ట్రక్చర్డ్గా ఫాలో అయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దానికి అనుభవజ్ఞుడైనటువంటి ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సలహా సూచన మేరకు సైకోథెరపీ చేస్తే కనుక చాలా మానసిక జబ్బులకి ఒక చక్కటి పరిష్కార మార్గం దొరకడానికి అవకాశం ఉంటుంది. మానవ వికాసానికి మానసిక ఆరోగ్యం ఎంతో కీలకం. మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించాలి. సైకోథెరపీలు, కౌన్సిలింగ్ వంటి ప్రక్రియల సాయంతో చాలా రకాల మానసిక రుగ్మతల నుంచి నేడు సులువుగానే బయటపడొచ్చు.